జిల్లాలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోకిరిగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌలిగాడు, పాగల్గాడు, దేవాలగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక కబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా కూడా మాకు చేతలకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యగా చేస్తే ప్రాణంతో కలిపి పారెత్తులు, గోదక కలిపి పారెత్తులు ముట్టుకున్నా కొడుకు. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగాలు తెలంగాణ బీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌలిగాడు, పాగల్గాడు, దేవాలగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక కబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా కూడా మాకు చేతలకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యగా చేస్తే ప్రాణంతో కలిపి పారెత్తులు, గోదక కలిపి పారెత్తులు ముట్టుకున్నా కొడుకు. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగాలు తెలంగాణ బీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. రోడ్డు మీద పడి కుక్కలు పిచ్చిలేసి ఎట్లయితే మరుగుతాయో, జనాల మీద పడి ఎక్కడ తోయక ఎక్కడ పడితే అక్కడ పిచ్చిలేసి జనాలను కరుస్తారేమన్నట్టుగా ఏడ పడితే ఆడ, ఆ జిల్లాలో ఇక్కడ అక్కడ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఇక్కడ మెదక్ అన్ని జిల్లాలకు వెళ్ళి తిక్కలేసినటువంటి కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అవినీతి కుంపలా తయారై ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకున్నటువంటి సొమ్మునంతా ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఉందో ఆ విషయం పట్ల రేవంత్ రెడ్డి గారు సైంటిఫిక్ ఆధారాలతో సహా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చూపించడం జరిగింది. ముఖ్యంగా గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు తెలంగాణలో వాళ్ళంతా తెలంగాణకు ఉన్నటువంటి బడ్జెట్నంతా, తెలంగాణకు ఉన్నటువంటి సంపదనంతా దోచుకున్నటువంటి మీరంతా ప్రజలను దోచుకొని దాచుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడానికి మీరు దాచుకున్నటువంటి డబ్బులన్నీ దానివల్లనే ఈరోజు రాష్ట్రము అస్తవ్యస్తంగా తయారైందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉంటుంటే ఓర్చుకోలేక ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము పదే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు, మీరంతా దోపిడీ చేసినటువంటి వాళ్ళు, ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు వాళ్ళు పక్కకు పోయి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు
కుక్కలు మరుగునట్టు మరుగుతా ఉన్నారనే విషయాలని పదే పదే మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాస్తవాలను జీర్ణించుకోలేక ఈరోజు ఒక ఆయన ఓ ప్రాంతంలో, ఇంకొక ఆయన ఇంకో ప్రాంతంలో, ఇంకొక ఆయన ఇంకో ప్రాంతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మేము పొడిచినాం, మేమేదో చేసినాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినాం, వీళ్ళే ఖరాబ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఉద్ధరించరు, ఎవరు ఖరాబ్ చేసారు, ఎవరు రాష్ట్రాన్ని దోసుకు తిన్నారో ఈరోజు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే మీరు పక్కకు పోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి మీద బలమైనటువంటి నమ్మకంతో ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. కానీ కొంతమంది ఈరోజు ఒక విధవ సన్యాసి వాడు బల్క సుమన్ ఒక పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఒక జిల్లాలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, మాజీ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీదనైనా మాట్లాడచ్చు, ఎవరి మీదనైనా నువ్వు మాట్లాడినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష, నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. అయితే మేము ఎవరి మీద మాట్లాడినావు, ఎక్కడ మాట్లాడినాం అనేది కాదు ఇది సందర్భం. కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా, రండా అన్నారు, వెధవ అన్నారు, సన్నాసులు అన్నారు, ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా, బొంద తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి, దద్దమ్మ సన్నాసివి. ఈరోజు నీకు అదే గతి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాలలో పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గుసెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు సెక్రటరియట్ పోయి, ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక, ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రాసి చూసుకుందాం నా కొడక, ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం, మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతావు నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా నా కొడక. ఈ రోజు బల్పెక్కి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు, చెప్పు తీసుకొని కొట్టాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈరోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారులే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని పొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. నా కొడక చూద్దాం రాయంగా, మేమంతా రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నాం. రాక నా కొడక, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నువ్వెంతనో నీ బలం ఎంతనో దాన్ని చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజలు నియంత్రిత మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మీ పాలనలో, కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలనలో మీరంతా
ఈరోజు ఫ్రస్ట్రేషన్కు లోనై కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు. నా కొడుకల్లారా, మీరు పదే పదే మనం మాట్లాడితే సిగ్గు శరం ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే పిచ్చిలేసి మాట్లాడుతున్నారా? ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే బల్కా సుమన్, జాగ్రత్త ఉండు, జాగ్రత్త ఉండు. తెలంగాణ ప్రజల ఆక్రోశానికి బలైపోతావు. తెలంగాణ ప్రజలకు కోపం వస్తే మాడి మసైపోతాం. నా కొడుక, నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినవో అక్కడనే పూడ్చి పొందబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి శ్రమకు వచ్చి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజలను రక్షించడం కోసము ఇంటింటికి తిరిగి మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 2 గ్యారెంటీలు అమలు చేసి నిన్న కేబినెట్ ఆమోదంలో కూడా ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంటుంటే పిచ్చిలేసి ఏమై ప్రజలకు న్యాయం జరిగితే, ప్రజలకు మేలు జరిగితే మీరు ఒప్పుకోరు కదా? ప్రజలకు నిజంగానే మేలు జరిగి న్యాయం జరిగితే మీరు ఓడ్చుకోలేక మీరంతా ఏమో జరిగిపోతుంది, ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమనే ఒక భయంతో ఈ రోజు మీరంతా రెచ్చిపోయి మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊగుంటారా? ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా మిమ్మల్ని ప్రజలే గ్రామాలకైతే చెప్పు తీసుకొని తంతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు మేము ఫైనల్ గా చెప్తా ఉన్నాం. మేము ఆవేశంతో చెప్తా ఉన్నాం, బాధతో చెప్తా ఉన్నాం. మీరంతా దోచుకున్నది చాలు, ఇంకా దోచుకున్నది చాలు. మీరు ఫ్రస్ట్రేషన్కు లోనై మీరు భయపడి మేము ఏమైపోతామో, మేము ఇట్లా మాట్లాడితే మాకు రక్షణ వస్తుందేమో, లేకపోతే మాట్లాడితే పెద్ద యుద్ధం జరిగి దాంట్లో ప్రజలను డైవర్ట్ చేసి మైండ్ను మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ముచ్చట లేదు, ఊకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బల్కా సుమన్, నువ్వు దోసుకున్నటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి మరణం కావచ్చు, దాని వెనుక నువ్వు బిడ్డ మాకు తెలుసు, మేము కూడా ఉద్యమకారులమే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా బల్కా సుమన్ దీని వెనుక ఉన్నదనే మేము ఆరోపణలు చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి శిల్పి చేష్టలు చేస్తే బిడ్డ నిన్ను పూడ్చి పొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.